వెల్కమ్ టు టీజీ 24 టీవీ. నేను సుమలత. హైదరాబాద్ బీజాపూర్ జాతీయ రహదారి నిర్మాణం కోసం 2005 నుంచి కృషి చేస్తున్నట్లు చేవెళ్ల ఎమ్మెల్యే కాళ యాదయ్య వెల్లడించారు. మంగళవారం చేవెళ్ల ఎమ్మెల్యే కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సోమవారం చేవెళ్లలో జరిగిన రోడ్డు ప్రమాదంలో 19 మంది మృతి చెందడం, పలువురు గాయపడడం చాలా బాధాకరమన్నారు. ఈ ప్రమాదంలో కుటుంబాలకు, క్షతగాత్రులకు సానుభూతిని తెలిపారు. నాటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ జాతీయ ఉపాధి పథకం ప్రారంభించేందుకు రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం ఆలూరు గ్రామానికి వచ్చినప్పుడు వినతి పత్రం అందించినట్లు గుర్తు చేశారు. నాటి నుండి నేటి వరకు ఈ రహదారి నిర్మాణం కోసం నిరంతరం కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు. నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి చేవెళ్లకు వచ్చినప్పుడు చేవెళ్ల జాతీయ రహదారి నిర్మాణం కోసం ప్రతిపాదనలను పెట్టినట్లు వెల్లడించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ రోడ్డు నిర్మాణంకు నిరంతరం కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు. కేంద్రంలో ఉన్న నాటి కాంగ్రెస్ ప్రభుత్వం, కేంద్ర మంత్రులు, భారత ప్రభుత్వం హైదరాబాద్ బీజాపూర్ జాతీయ రహదారి నిర్మాణానికి నిధులు మంజూరు చేసినట్లు చెప్పారు. విషాదకరమైన సంఘటన గురించి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ ఆ యాక్సిడెంట్ చేవెళ్ల నియోజకవర్గంలో చేవెళ్ల మండలంలో జరగడం మరి దారుణం. మరి ఏది ఏమైనా ప్రమాదం తెలియదు, కానీ ముఖ్యంగా ఈ రోడ్డు ఎన్జీటీలో కేసు ఉండడం వల్ల, పని జరగకపోవడం వల్ల రోడ్డు ఇబ్బందిగా ఉన్నమాట వాస్తవం. మరి రోడ్డు 2005లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆలూరులో ఉపాధి హామీ పథకం ప్రవేశపెట్టడానికి భారత ప్రధాని మన్మోహన్ సింగ్ గారు వచ్చినప్పుడు మరి అప్పుడు ఈ రోడ్డు గురించి ప్రపోజల్ పెట్టడం జరిగింది. అప్పటి నుంచి కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఆ రోజు 11 నవంబర్ 2011 నాడు కూడా ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు అప్పుడున్న భారత రోడ్డు రవాణా ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ ఎవరైతే వాళ్లకు లెటర్ ఇవ్వడం జరిగింది. దాని తర్వాత కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డి గారు కూడా ప్రవేశపెట్టడం జరిగింది. తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం పోయిన తర్వాత ఇక్కడ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం వచ్చింది, రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాక కూడా ప్రపోజల్ పెట్టడం జరిగింది. తర్వాత శాంక్షన్ వచ్చిన తర్వాత, శాంక్షన్ కూడా అప్పుడున్న ప్రభుత్వంలో మొన్నే మంజూరు వచ్చిన తర్వాత ఎన్జీటీల ఎవరైతే పర్యావరణం ప్రేమికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎన్జీటీల కేసు వేయడం వల్ల మరి ఇప్పటిదాకా జాప్యం జరగడం జరిగింది. దాని దగ్గర ఆ రోడ్డు దగ్గర పోకుండా చాలా జాతీయ రహదారి హైదరాబాద్ టు బీజాపూర్ వరకు ఉన్నటువంటి రోడ్డు మంజూరు చేయడం జరిగింది. ఇక్కడ కేసు వేయడం, ఎన్జీటీలో కేసు వేయడం వల్ల బీజాపూర్ నుంచి మన్నెగూడ వరకు అయితే రోడ్ కంప్లీట్ అయిపోయింది. మన్నెగూడ నుంచి అప్పర్ జంక్షన్ వరకు 46 కిలోమీటర్ల రోడ్డు ఈ బనియన్ ట్రీ వల్ల ఆగిపోవడం జరిగింది. దాంట్లో ఎన్జీటీ కేసు వేయడం వల్ల జరిగిపోయింది. దీనికి అన్ని ప్రభుత్వాలు కూడా ప్రపోజల్ పంపిస్తున్నాయి. మరి కాలక్రమేణా బీఆర్ఎస్ ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం మంజూరు చేసిన మాట బీజేపీ చేసినప్పుడు కూడా ఎన్జీటీల కేసు ఉండడం వల్ల బీఆర్ఎస్ కూడా ప్రయత్నం చేసింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా దానికి ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఇది రోడ్డు మీద చాలా యాక్సిడెంట్ అవుతాయి. 4 కాన్స్టిట్యున్సీలు, మరి 4-5 కాన్స్టిట్యున్సీలు పరిగి, వికారాబాద్, చేవెళ్ల, తాండూరు, కొడంగల్ కాన్స్టిట్యున్సీకి ప్రధానమైన రహదారి ఇదే. కాబట్టి ఈ రోడ్డు గురించి ముఖ్యమంత్రి గారు అనేక దఫాలుగా మరి కేంద్రంలో ఉన్నటువంటి అందరి నిపుణులతో సంప్రదింపులు చేస్తూ, నేషనల్ హైవేతో, ఎన్జీటీతో మరి పర్యవేక్షణ చేస్తూ ఎప్పటికప్పుడు ఈ రోడ్డు చేయాలన్న సంకల్పంతో పనిచేస్తున్నటువంటి మాట వాస్తవం. దానికి సీఎం కృషి వల్ల మరి ఇక్కడ ఎన్జీటీలు ఎవరైతే కేసేసిండ్రో వాళ్ళతో కూడా అనేక సార్లు
మీటింగ్ పెట్టడం జరిగింది. అనేక సార్లు సమావేశాలు ఏర్పాటు చేసి వాళ్ళని కన్విన్స్ చేయడానికి ప్రయత్నం చేసి మొన్ననే మరి వాళ్ళతో కూడా మీటింగ్ లో పాల్గొనుకున్నటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. ఇది 46 కిలోమీటర్లు ఏదైతే ఉన్నాయో అప్ప జంక్షన్ నుంచి మరి మరిగూడ వరకు ఉన్నటువంటి రోడ్డు చేయడానికి తప్పకుండా ప్రభుత్వం మన అక్టోబర్ 30 పని కూడా స్టార్ట్ చేసుకోవచ్చు అని చెప్పడంతో అదే రోజు పని చేయడం స్టార్ట్ చేయడం కూడా జరిగింది. కాబట్టి ఈ రోడ్డు ఎన్జిటి కేసు ఉండడం వల్ల ఈ జాప్యం వల్ల జరిగినటువంటి రోడ్డు అభివృద్ధి కాక. Hi, నేను Satyashree. Please do subscribe TG24 TV.